యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్. ఇది చూసుకున్నట్టయితే షోరూమ్ దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ వెహికల్ ఇది i20 పెట్రోల్ వేరియంట్ 2011 మోడల్ అండి. ఇది చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంది, చూడొచ్చు వెహికల్. ఇది ఇంటీరియర్ అయితే లగ్జరీగా ఉందండి, చూసుకోవచ్చు. ఇంటీరియర్కి 5కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. వెహికల్ అయితే 1,15,000 కిలోమీటర్లు తిరిగింది. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఇన్బిల్టే. ఎక్స్టర్నల్ పరంగా చూసినట్టయితే ఇట్లా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఒక 2-3 చోట్ల, కానీ వెహికల్కి అయితే ఎలాంటి మనకైతే ఎక్స్ట్రా పెయింట్ వర్క్ అయితే అవసరం లేదు, గీతలు ఉన్నాయి. ఇది చూసుకుంటే i20 అండి, పెట్రోల్ వేరియంట్ 15+ మైలేజ్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇది మనకైతే ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. ఇది ఎవరికైనా కూడా వర్తిస్తుందండి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. వెహికల్ చూసుకోవచ్చు. కొంచెం ఇది పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది ఉంది కాబట్టి మనమైతే ఈ విధంగా చూపెట్టడం జరుగుతుంది. మనకైతే చూడొచ్చు ఏసీ ఫంక్షన్ కానీ మనకు 1,15,800 కిలోమీటర్లు తిరిగింది. టైర్లు అయితే మనకైతే ఒక 50-60% టైర్స్ ఉన్నాయి. i20 పెట్రోల్ వేరియంట్ హుండాయ్ కంపెనీకి సంబంధించిందండి ఇది. ఇది చూసుకోవచ్చు. ఇది ఎవరికైనా వెహికల్ డీటెయిల్స్ ఇంకా మనకి పూర్తిగా పంపించమంటే పంపించడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్ల పరంగా చూసుకుంటే ఫ్రంట్ బానెట్ ఒకటి రిప్లేస్ అయింది చిన్న డెంట్ వల్ల, మిగతా అన్నీ కూడా ఒరిజినలే. మిగతా గ్లాసులన్నీ కూడా ఒరిజినలే, ఇక ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదండి. ఓన్లీ ఫ్రంట్ బానెట్ ఒకటి రిప్లేస్ అయింది. ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది, స్మూత్గా డ్రైవ్ చేయొచ్చు. గేర్ షిఫ్టింగ్ ఓకే ఉంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ఇది చూసుకోవచ్చు. మనకైతే ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సౌండ్ కానీ లేదు. ఇదైతే మనం చెక్ చేసిన వెహికలే, దీనిలో మీకు ఎలాంటి డౌట్ లేదండి. ఇక ఇది ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళైతే మనకు 1,68,000 రూపాయలుగా చెప్పడం జరుగుతుంది. 2011 i20 పెట్రోల్ వేరియంట్. కింద కూడా చూసుకోవచ్చు, మనకు షాకర్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్గా ఉంది.